అందరికీ నమస్కారం. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే చేసుకోగలరు. తద్వారా ఇలాంటి వీడియోస్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ రూపంలో త్వరగా మీకు చేరుతాయి. సో రాజ్యసభలో 8th సెంట్రల్ పే కమిషన్ గురించి అయితే కొన్ని క్వశ్చన్లు అయితే శ్రీమతి సాగరిక ఘోష్ గారు అడగడం జరిగింది. సో 8th సెంట్రల్ పే కమిషన్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు దీన్ని. ఇక్కడ సాగరిక ఘోష్ గారు 3 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. దానికి సమాధానంగా ఫైనాన్స్ మినిస్టర్ అయితే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ అఫీషియల్ నోటిఫికేషన్ అప్రూవింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది 8th సెంట్రల్ పే కమిషన్. సో 8th సెంట్రల్ పే కమిషన్ అఫీషియల్ నోటిఫికేషన్ ఎప్పుడు అని అడగడం జరిగింది. సో దానికి సమాధానంగా ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ టు కాన్స్టిట్యూట్ ద 8th సెంట్రల్ పే కమిషన్. ఇన్పుట్స్ హ్యావ్ బీన్ సర్వ్డ్ ఫ్రమ్ ది మేజర్ స్టేక్ హోల్డర్స్. అఫీషియల్ నోటిఫికేషన్ వుడ్ బి ఇష్యూడ్ ఇన్ ద డ్యూ కోర్స్. సో మేజర్ స్టేక్ హోల్డర్స్ నుంచి ఇన్పుట్స్ వచ్చిన తర్వాత అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేస్తుందో అప్పుడు అఫీషియల్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే చైర్పర్సన్ మెంబర్స్ సో వీళ్ళ యొక్క అపాయింట్మెంట్ ఏంటనే దాని మీద క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇక్కడ కూడా అంటే ఒక్కసారి గవర్నమెంట్ నోటిఫై చేసిన తర్వాత 8th CPC నోటిఫై చేసిన తర్వాత సో వెంటనే చైర్పర్సన్ అండ్ మెంబర్స్ని కూడా వాళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుందని ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. సో థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే 8th సెంట్రల్ పే కమిషన్ సంబంధించి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అదేవిధంగా కమిషన్ రికమెండేషన్స్ ఎప్పుడు సబ్మిట్ చేస్తుందో టైమ్ లైన్ కూడా అడగడం జరిగింది. సో దానికి సమాధానంగా మేజర్ స్టేక్ హోల్డర్స్ యొక్క ఇన్పుట్స్ తీసుకొని సో అందులోనే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళ ఒక టైమ్ లైన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. విత్ ఇన్ ద టైమ్ లైనే కమిషన్ అనేది సో వాళ్ళ యొక్క రికమెండేషన్స్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది.